అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశంలో భాగంగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక బోధలు, అనేక ప్రసంగాలు తన బిడ్డలకి చేరువచ్చిన వాళ్ళకి ఆయన తెలియచేశాడు. ఆయన శిష్యులకు, ఆ రోజు చేరువచ్చిన బిడ్డలకు, ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్న మనకి, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి, సర్వమానవాళికి ఆయన కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు, కొన్ని ఆజ్ఞలు ఆయన దయచేశాడు. అందులో ఒకటి ఏంటంటే ప్రార్థన చేయటం ఎలా, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండవద్దు. ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండద్దు, వేషధారుల వలె ఉండద్దు అని చెప్తూ ఉన్నాడు. వేషధారులు అంటే వేషం వేసుకునేవారు. అంటే ఏ వేషము? మనసులో ఒకటి, పైకి కనిపించేది ఒకటి, అంతరాత్మలో ఒకటి, బయటికి బాహ్యంగా కనిపించేది ఒకటి. నిజ స్వభావం కాదు వేషధారణ. లోపల అసూయత ఉంటారు, పైకి ప్రేమగా మాట్లాడతారు. లోపల కోపంగా ఉంటారు, పైకి మాత్రం సమాధానంతో మాట్లాడతారు. లోపల అసమాధానంగా ఉంటారు, పైకి మాత్రం ప్రేమను చూపిస్తారు. లోపల నాశనం అయిపోవాలని కోరుకుంటారు, పైకి మాత్రం మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఇది వేషధారణ, వేషం వేసుకునే స్వభావం. అంటే వేషం అంటే ఏదో వస్త్రాల్లోనూ మేకప్లు, ఆ వేషధారణ కాదు, ఆత్మీయ వేషధారణ. మనం చూస్తూ ఉంటాం, హృదయములో ఏముందో బయటికి కూడా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వద్దు, వేషధారణ ఉండొద్దు. మనం ప్రార్థన చేసినప్పుడు మనుషులు కనపడాలని ప్రార్థన చేయొద్దు. మనం ప్రార్థన చేస్తున్న విషయం అందరికీ తెలియాలని సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొద్దు. మనం ప్రార్థన చేస్తున్నట్టు, ప్రార్థనా పరులుగా ఉన్నట్టు వీధులలో నిలబడి ప్రార్థన చేయొద్దు. మనం ప్రార్థనా పరులమని జనాలకి తెలియాలని చెప్పి వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయొద్దు. అంటే అక్కడ వీధుల్లో ఉండి ప్రార్థన అవసరమైతే అక్కడ చేయొచ్చు, అంతేకాని నేను ప్రార్థనా పరుడిని, నేను దేవునితో ప్రార్థన చేస్తున్నాను, లేదంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను అనేక మంది చూడాలి, అనేక మంది నా ప్రార్థన వినాలనే ఉద్దేశంతో, మనుషులకు కనబడాలని సమాజ మందిరముల్లో చేరి, వీధుల్లో చేరి, మూలల్లో చేరి అక్కడ నిలిచి ప్రార్థన చేసేవారి జనాంగం ఉందని యేసుక్రీస్తు వారికి తెలిసి ఆయన ఈ లోకములో జీవించినప్పుడు అనేక బోధలు ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన పలికిన ఒక అమూల్యమైన శ్రేష్టమైన మాట, విశ్వాసులకు మనం అన్వయించుకోవలసిన మాట. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, వారాలు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త నెలలు, కొత్త కొత్త సంవత్సరాలు, కొత్త కొత్త వారాలు, కొత్త కొత్త దినాలు మన జీవితంలో గడిచిపోతూ ఉండగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, వాటిని మనం ఒక్కొక్కటిగా మన జీవితాల్లో అన్వయించుకొని వాటి ప్రకారం మనం జీవించాలి. దేవుడు కోరుకుంటుంది, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె వద్దు, మనుషులు కనపడాలని వద్దు, సమాజ మందిరముల్లో చేరి అక్కడ చేయాలి వద్దు, వీధుల్లో మూలల్లో నిలిచి ప్రార్థన చేయొద్దు. ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని దేవుడు అక్కడే 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు. వేషధారణ జీవితం ప్రభుకి ఇష్టం కాదు. హృదయాంతములు ఎరిగిన దేవుడు ఆయన. మన హృదయంలో ఒక తలంపు పుట్టక ముందే గ్రహించగల గొప్ప దేవుడు. ఆయనకు మరుగైందంటూ ఏం లేదు. మన తల వెంట్రుకలు ఊడాలన్నా ఆయన సెలవు లేనిదే జరగదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని స్థలాల్లో ఉండినవాడు, అందరిలో ఉండినవాడు, మనకు ముందుగా ఉండినవాడు, మన వెనక ఉండినవాడు, మన పక్కన ఉండినవాడు, మనలో ఉండినవాడు, మన హృదయాలోచనలు ఎరిగినవాడు. వేషధారణ జీవితం, వేషధారుల వలె ఉండద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాలమందు అట్టి స్థితిలో మనల్ని ఉంచకుండా దేవుని వాక్యాన్ని తెలుసుకునే అట్టి స్థితిలో, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి ఈ ఉదయకాలమందు
ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. అట్టి స్థితిలో మనం ఒకప్పుడు వేషధారుల వలె మనం జీవించిన వారం. ఈ ఉదయకాలం అందైతే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసి వేషధారుల వలె మనం ఉండకుండా మనం దేవునితో అనుదినతము ప్రార్థన చేసేవారముగా ఉండే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం మందు మనం స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. వేషధారుల వలె ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దన్నారు. అలాంటి వేషధారణ లేని జీవితాన్ని మీరు మాకు దయచేశారు. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రార్థన ఎలా చేయాలో మీరు మాకు మీ లేఖనాల ద్వారా మీరు మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.